దేశంలో ఎక్కడో గోమాంసానికి సంబంధించి హిందువులందరి ఇంటి ఎదురుగుండా కావాలని గోవుని చంపి మాంసం తీసినటువంటి ఉదంతంలో అలాంటి చోట్ల ప్రజలు ఆగ్రహించి ఎదురు తిరిగినటువంటి నేపథ్యంలో అది ముస్లింల మీద దాడి, మైనారిటీల మీద దాడి అంటూ విస్తృత ప్రచారం చేసి లేదా భారతదేశంలో ఒక ముస్లింకి ఏదైనా జరిగితే ఇమ్మీడియట్ గా స్పందించి ఒక క్రైస్తవుడికి ఏదైనా జరిగితే వేగంగా స్పందించేటటువంటి మమతా బెనర్జీ, స్టాలిన్, రాహుల్ గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళందరికీ ప్రపంచంలో ఎక్కడైనా సరే హిందువు మీద ఏదైనా జరిగితే పట్టదా, పట్టించుకోరా. ఇది తేలాల్సిన అంశం. ఎందుకంటే ఇస్కాన్‌కి సంబంధించినటువంటి నాయకుడిని అంటే ఇస్కాన్‌కి సంబంధించినటువంటి గురువు గారిని అరెస్ట్ చేసి కృష్ణదాస్‌ని జైల్‌లో పెడితే బంగ్లాదేశ్‌లో బలవంతంగా లాక్కెళ్ళి దేశద్రోహం కేసులు పెట్టి హింసిస్తుంటే ఒక్కళ్ళు ఖండించట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఖండించింది. కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని అడుగుతుంది. కానీ వీళ్ళెవ్వరూ ఖండించలేదు. అంటే హిందువులు అంటే ఎందుకు చులకన? లేకపోతే హిందువుల్ని ఎక్కడైనా సరే చంపడం అవతలోడి హక్కు, చావడం హిందువు యొక్క బాధ్యత అని ఏమన్నా ఈళ్ళు ఫీల్ అవుతున్నారా అర్థం కాదు.